మనం కంప్యూటర్లో ఏ సబ్జెక్ట్లో అంటే ఏ సాఫ్ట్వేర్స్ తోటి వర్క్ చేస్తున్నా సరే కంపల్సరీగా వీటి గురించి అవగాహన ఉండాలి. అదే ఫైల్, ఫోల్డర్ లేదంటే డైరెక్టరీ అని కూడా అనొచ్చు, అండ్ డ్రైవ్. ఈ మూడిటి గురించి అవగాహన ఉంటే మనం ఏ సాఫ్ట్వేర్లో అయినా సరే ఫైల్స్ ఎలా ఉంటాయి, డైరెక్టరీస్ ఎలా ఉంటాయి, డ్రైవ్స్ ఎలా ఉంటాయి అనేది అవగాహనకి వస్తుంది. ఫస్ట్ ఫైల్ అంటే చూడండి, ఏ ఫైల్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఫైల్లో ఏముంటుందంటే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మరి ఆ ఇన్ఫర్మేషన్ అనేది రకరకాలుగా ఉండొచ్చు. మనం ఏ సాఫ్ట్వేర్ని యూజ్ చేసి ఆ ఫైల్ని డెవలప్ చేస్తున్నాము అనే దాన్ని బట్టి దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ వర్డ్లో ఒక ఫైల్ని ప్రిపేర్ చేస్తున్నాం అనుకోండి, అది డాక్యుమెంట్ ఫైల్ అనమాట. అంటే దాంట్లో లెటర్స్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్, డాక్యుమెంట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, లేదంటే మెటీరియల్స్ మీరు టైప్ చేసుకునే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదే మీరు ఒక పెయింట్ బ్రష్లో ఒక డ్రాయింగ్ వేశారనుకోండి, అదే బిట్ మ్యాప్ ఫైల్ అంటారు, బిఎంపి ఫైల్. అదేవిధంగా మీరు రెగ్యులర్గా చూసే ఆడియో ఫైల్స్, ఎంపీ3 ఫైల్ ఇవి ఆడియో ఫైల్. అట్లానే వీడియో ఫైల్స్. ఇట్లా రకరకాలుగా, అదే ప్రోగ్రామ్స్ చేశారనుకోండి, ప్రోగ్రామ్ ఫైల్స్, అదే డేటాబేస్ ఫైల్స్. ఇట్లా రకరకాల ఫైల్స్ మీ కంప్యూటర్ ఫీల్డ్లో రకరకాల సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసి తయారు చేస్తూ ఉంటారు. మరి ఏ సాఫ్ట్వేర్ని వాడి ఆ ఫైల్ని తయారు చేశారు అనే దాన్ని బట్టి ప్రతి ఫైల్కి కూడా ఒక పేరుతో పాటు ఎక్స్టెన్షన్ కూడా వస్తుందండి. ప్రతి ఫైల్కి ఒక పేరు అనేది ఉంటుంది సాధారణంగా, ప్లస్ దాంతో ఎక్స్టెన్షన్ కూడా వస్తుంది. మరి ఎక్స్టెన్షన్ అనేది ఆ పేరు తర్వాత డాట్ అని ఉండి, డాట్ తర్వాత ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ raju.txt అంటే ఇది టెక్స్ట్ ఫైల్ అని అర్థం. ఈ txt అనేది ఎక్స్టెన్షన్ అనమాట. ఈ ఎక్స్టెన్షన్ బట్టే ఆ ఫైల్లో ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఉంది అనేది మనకి అర్థమవుతూ ఉంటుంది, గుర్తించవచ్చు. raju.txt అని ఉంది కాబట్టి టెక్స్ట్ ఫైలు, సాధారణమైన టెక్స్ట్ ఫైలు. DOC అని ఉంది కాబట్టి డాక్యుమెంట్ ఫైలు. బిఎంపి ఉంది కాబట్టి ఇక్కడ ఇది బిట్ మ్యాప్ ఫైలు. అదేవిధంగా ఆడియో వీడియో ఫైలు, PRG అని ఉంటే ప్రోగ్రామ్ ఫైలు, .c అని ఉంటే సి ఫైలు, సి లాంగ్వేజ్లో తయారైన ఫైలు. ఇట్లా మనం ఆ యొక్క ఎక్స్టెన్షన్ బట్టి మనం గుర్తించవచ్చు. మరి ఇక్కడ ఫైల్ పేరు పెట్టేటప్పుడు మీరు సాధారణంగా 8 క్యారెక్టర్స్ పెడతారు. MS DOS రూల్స్ ప్రకారం అయితే దాన్నే ఫాలో అయితే బెటర్. మనం వాడేది విండోస్ ఫైల్స్ కాబట్టి విండోస్లో లెంతీ పేర్లు కూడా పెట్టచ్చు. వీరంత మీనింగ్ఫుల్గా పేర్లు పెట్టుకొని వీరంత షార్ట్గా పెట్టుకుంటే మేలు. ఎక్స్టెన్షన్ కూడా జనరల్గా 3 క్యారెక్టర్లే ఉంటుంది. DOC, TXT, BMP ఇట్లా 3 క్యారెక్టర్లే ఉంటుంది. ఓకే. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ రెండోది చూసినట్లయితే డైరెక్టరీ లేదంటే ఫోల్డర్ అన్నా డైరెక్టరీ అన్నా ఒకటే. విండోస్లో అయితే ఫోల్డర్ అంటాం, MS DOS ఇంతకు ముందర వర్షన్లో అయితే MS DOSలో అయితే డైరెక్టరీ అంటాం. ఇట్ ఈస్ ది కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ ఫైల్స్ అండ్ సబ్ డైరెక్టరీస్. దీంట్లో ఏముంటాయి, వాటికి సంబంధించిన ఫైల్స్ని, సబ్ డైరెక్టరీస్ని లేదంటే సబ్ ఫోల్డర్స్ని గ్రూప్ చేసి పెట్టుకోండేదాన్నే ఒక డైరెక్టరీ అని చెప్పేసి అంటాం. మరి మనకి ఎన్ని గ్రూపులుగా, ఎన్ని సబ్ గ్రూపులుగా కావాలో అన్ని సబ్ గ్రూపులు ఒక ట్రీ స్ట్రక్చర్ లాగా హైరార్షియల్ మేనర్లో ఒకదాని కింద ఒకదాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ అనే డైరెక్టరీ ఉంది. ఆ వరల్డ్ అనే డైరెక్టరీ కింద దాని వరల్డ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్కి సంబంధించిన ఫైల్ పెట్టుకోండి. మళ్ళీ ఆ వరల్డ్ అనే డైరెక్టరీ కింద సబ్ డైరెక్టరీస్ పెట్టుకోండి. కాంటినెంట్స్ ఏషియా, యూరప్, ఇట్లా ఆఫ్రికా ఇట్లా పెట్టుకోండి. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గల ఫైల్స్ వాటిలో పెట్టుకోండి. మరి ఏషియా కింద ఏ ఫైల్స్ ఉన్నాయో వాటిని పెట్టుకుంటారు. మళ్ళీ డైరెక్టరీస్ వాటి కింద అంటే కంట్రీస్ పేర్లని ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక ఇట్లా డైరెక్టరీస్ పేర్లు మళ్ళీ వాటి కింద సబ్ డైరెక్టరీ పెట్టుకోండి. వీటికి అన్నిటికీ పేరెంట్ డైరెక్టరీ ఏంటి,
పేరెంట్ డైరెక్టరీ ఓల్డ్ అనేది పేరెంట్ డైరెక్టరీ, దాని కింద సబ్ డైరెక్టరీ ఏషియా కింద సబ్ డైరెక్టరీ ఇండియా కింద సబ్ డైరెక్టరీ ఇట్లా ఏపీ, ఇట్లా ఒకదాని కింద ఒక సబ్ డైరెక్టరీని పెట్టుకొని ఈ యొక్క ఫైల్స్ని మేనేజ్ చేయడం ఈజీగా చేసుకోవడం అనేది కుదురుతుంది. ఈ విధంగా హైరార్షియల్ ఇన్ఫర్మేషన్లో మనం గ్రూపులుగా మెయింటైన్ చేస్తాం కాబట్టి ఫైల్స్ని సబ్ డైరెక్టరీస్ని ఈజీగా మనం మేనేజ్ చేయడం, చూసుకోవడం, ఒక చోటు నుంచి ఇంకో చోటికి కాపీ చేయడం, డిలీట్ చేయడం, మూవ్ చేయడం ఇవంతా కూడా కుదురుతుంది. ఓకే, అయితే నెక్స్ట్ ఈ ఫైల్స్, ఈ డైరెక్టరీస్, లేదంటే ఈ ఫోల్డర్స్, ఈ సబ్ డైరెక్టరీస్ ఇవన్నీ ఎక్కడ ఉంటాయండి? ఏదో ఒక డిస్క్లో ఉంటాయి. అంటే హార్డ్ డిస్క్ కావచ్చు, సిడి కావచ్చు, డివిడి కావచ్చు, ఇవన్నీ అన్నమాట. మరి ఈ డిస్కులన్నిటిని రీడ్ చేసే మెకానిజంలనే మనం ఏమంటాం? డ్రైవ్స్ అని చెప్పేసి అంటాం. మరి ఈ యొక్క డిస్కులో లేదంటే డ్రైవ్స్ మనం పలాని డిస్క్లో ఉంది ఇన్ఫర్మేషను, మన ఫోల్డర్ కానీ, మన డైరెక్టరీ కానీ, లేదంటే మన ఫైల్ కానీ పలాని డిస్క్లో ఉంది అనేది ఎట్లా ఐడెంటిఫై చేస్తామంటే, వాటికి ప్రతి ఒక్క దానికి కూడా ఒక సింబల్ అనేది ఉంటుంది. ఆ సింబల్నే డ్రైవ్ లెటర్ అంటాం. ఆ డ్రైవ్ లెటర్ని బట్టి మనం ఫ్లాపీలో ఉండే ఇన్ఫర్మేషన్ చూడాలా, సిడీలో ఉండేది చూడాలా, హార్డ్ డిస్క్లో ఉండేది చూడాలా, డివిడీలో ఉండేది చూడాలా, పెన్ డ్రైవ్లో ఉండేది చూడాలనేది మనం తెలుసుకోగలుగుతాం. సో మరి ఈ ప్రతి డ్రైవ్కి కూడా ఒక సింబల్ అనేది వస్తుంది. ఆ సింబల్ జనరల్గా ఇట్లాంటి ఆల్ఫాబెట్స్ అయి ఉంటాయి. ఇక్కడ ఉదాహరణకి ఇచ్చాను, ఏబిఎల్ అనేటివి కన్ఫామ్గా ఫ్లాపీ డిస్క్లకి, అట్లానే సిడిఈఎఫ్ ఇట్లా హార్డ్ డిస్క్లో ఎన్ని పార్ట్లు ఉన్నాయో అన్ని పార్ట్లకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క డ్రైవ్ లెటర్ అనేది రావడం జరుగుతుంది. మరి ఈ హార్డ్ డిస్క్కి పోను నెక్స్ట్ సిడి ఉంటే సిడి, డివిడి ఉంటే డివిడి, రెండు ఉంటే రెండిటికి, లేదంటే పెన్ డ్రైవ్ అయితే పెన్ డ్రైవ్కి, వీటికి నెక్స్ట్ డ్రైవ్ లెటర్ రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇచ్చుండేటి ఫిక్స్డ్ అనేం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ హార్డ్ డిస్క్లో రెండు పార్ట్లే ఉన్నాయనుకోండి, సిడి హార్డ్ డిస్క్ వస్తుంది, తర్వాత ఈ అనేది ఎఫ్ అనేది సిడికి, డివిడికి, పెన్ డ్రైవ్కి ఇట్లా రావడం జరుగుతుంది. కాబట్టి మనం ఈ యొక్క పర్టికులర్ డ్రైవ్లో, ఫర్ ఎగ్జాంపుల్ హార్డ్ డిస్క్లో ఫస్ట్ పార్ట్లో ఉంది, సి డ్రైవ్ మీద క్లిక్ చేస్తాం, సి డ్రైవ్ని ఓపెన్ చేస్తాం. దాంట్లో ఏ సబ్ డైరెక్టరీలో ఉంది, ఏ మెయిన్ డైరెక్టరీలో ఉంది, ఏ సబ్ డైరెక్టరీలో ఉంది, దాంట్లో ఫైల్ అయింది, ఇట్లా ఒక హైరార్షియల్గా మనం చూసుకుంటూ పోతే ఆ ఇన్ఫర్మేషన్ని ఈజీగా ఆ ఫైల్ని ఓపెన్ చేయడం, దాంట్లో ఉండే ఇన్ఫర్మేషన్ చూసుకోవడం, దాన్ని ఒక చోటు నుంచి ఇంకో చోటికి కాపీ చేయడం, రీనేమ్ చేయడం, మూవ్ చేయడం ఇవంతా కూడా